గారు ఢిల్లీ లిక్కర్ స్కామ్లు గత 5 నెలలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో గౌరవ సుప్రీంకోర్టు వారిపై చేసిన అభియోగాలు పరిశీలించి నేడు బెయిల్ మంజూరు చేసినందున హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం నాడు మెదక్ పట్టణం రాందాస్ చౌరస్తాలో మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఆర్ఎల్ మల్లికార్జున్ గౌడ్ బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో బాణసంచ కాల్చి సంబరాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది, వారిపై చేసిన అభియోగాలు కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగమే అన్నారు. సంతోషం తెలంగాణ ఆడపడుచు బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తి చేసి తెలంగాణ సంస్కృతిని ప్రపంచంలో నిలబెట్టినటువంటి గొప్ప నాయకురాలు మన కల్వకుంట్ల కవితక్క గారు మరి అక్రమమైనటువంటి కేసులు పెట్టి కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కై అక్రమ కేసులు పెట్టి మరి జైలుకు పంపి దాదాపు 165 రోజులు ఆడబిడ్డను చిత్రహింసలు పెట్టే రీతిగా జైలుకు పంపడం ఇలా పూర్తిగా యావత్ సమాజం కూడా అర్థం చేస్తున్నది. ఎందుకంటే సుప్రీంకోర్టు మరి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. చాలా కేసులు విచారించినప్పుడు అందరూ కూడా మరి సాక్ష్యాలను సమృద్ధించగా ఈడీ ఇష్టం వచ్చినటువంటి మరి మోడీ గారి ప్రభుత్వంలో పావుగా మాట్లాడుతూ పనిచేస్తూ మరి ఇలా కవితకు జైలు పంపడం జరిగింది. ఎంతమంది చేసినా ఎన్ని కేసులు పెట్టినా సిసోడియా మీద కావచ్చు, కేజ్రీవాల్ మీద కావచ్చు, ఇక్కడ కవిత మీద కావచ్చు, కేవలం స్వార్థ రాజకీయాల కోసం బీఆర్ఎస్ పార్టీని అంచాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ మరి జాతీయ పార్టీగా రూపాంతరం చెందినప్పుడే కుట్రలకు బీజం పడ్డది. కాంగ్రెస్ బీజేపీ సంయుక్తంగా కుట్రలు చేసి మరి కవితకు జైలు పంపింది. ధర్మాసనం సుప్రీంకోర్టు ధర్మాసనం అన్ని రకాల విచారణ చేసి మరి ఆమెను బెయిల్ మీద బయటకు పంపించడం అందరికీ కూడా సంతోషం వేస్తూ ఉన్నది. ఏది ఏమైనా సరే ఇప్పుడు ఒక పైసా రికవరీ చేయకుండా ఆ కేసు మొత్తం ఫాల్స్ కేసుగా సుప్రీంకోర్టు పరిగణిస్తుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం.